ఇక సతాయిస్తున్న సర్వర్ అంటూ రేషన్ కార్డుల సర్వేకు సర్వర్ సమస్యలు, మొరాయిస్తున్న మొబైల్ యాప్ సాంకేతికత, ఆశించిన స్థాయిలో సాగని దరఖాస్తుల పరిశీలన, ఇబ్బందులు పడుతున్న సిబ్బంది, దరఖాస్తుదారులు అంటూ ఇక్కడ ఈ అధికారులు మరి ఏం సోయితో పనిచేస్తారో నాకైతే అర్థమవుతలేదు. కానీ వీళ్ళేమో ప్రతిదీ ప్రకటించేసి టకి మనం వచ్చేస్తాయి, నెక్స్ట్ మంత్ వస్తే ఈ మంతే ఇస్తామని చెప్తారు. వీళ్ళేమో ఈ సర్వర్లు పనిచేస్తలేవు, మొరాయిస్తున్నాయి. ఏమనంటే సాంకేతికత అంటే టెక్నికాలిటీ ఇష్యూ ఉంది అని చెప్పి ఇలా మురాయిస్తుందని అంటూ ఉన్నారు కదా. ప్రభుత్వం తలుచుకుంటే ఇవన్నీ ఒక లెక్కన అసలు అధికారులు చేయొచ్చు కదా, ఎందుకోసం ఇంత డిలే ఉన్నది? వీళ్ళేమో జనవరి 26న ప్రకటించేసి ఇక వచ్చేసినాయని చెప్తారు. చాలామంది ఇంకా డిలీషన్ అంటే రేషన్ కార్డులల్లో పేర్లు యాడ్ చేసుకునే అవకాశం ఇచ్చారు కదా మీ సేవలల్లో. అది చేసుకున్న వాళ్ళకి కూడా 100 మంది చేసుకుంటే 10 మందికి కూడా యాడ్ అవుతలేదు. అంటే అంతకంటే ముందు ఎప్పటి నుంచో 4-5 ఏళ్ళ నుంచి చేసుకుంటూ ఉన్నారు. ఇయ్యాల కూడా అవకాశం ఉంది, చేసుకునే అవకాశం. కానీ పక్కాగా వస్తుందన్న గ్యారంటీ లేదు. ఒట్టిగా అడిషన్ చేసుకుని పెట్టుకోవడం అంతే. ఎవరైనా లగ్గమైన తర్వాత పిల్లలు పుడితే ఆ పిల్లల్ని యాడ్ చేయాలంటే ఇలా రేషన్ కార్డులో పోయి యాడ్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. కానీ చేసిన వెంటనే అవుతుందంటే లేదట. 100 మంది చేసుకుంటే ఒక 5 నుంచి 10 మంది మాత్రమే అయ్యే అవకాశం. అది కూడా అప్పుడిన్నే తప్ప రెగ్యులర్గా అవుతలేదు. సో ఇంత డిలే ఉంటే అసలు ఎన్నడు ముడతాయి చెప్పుండ్రి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ రేషన్ కార్డు ఎన్నడు ముట్టాలి? ఆ రేషన్ కార్డు ముట్టినాక వాళ్ళకి అన్ని పథకాలు ఎన్నడు అందాలి? ఇలా ప్రతి పథకాన్ని దానికి ముడిపెట్టినాక దానికే లంకేసినాక అది చక్కగా ఇవ్వకపోతే మరి అసలు ముచ్చట ఎట్లా ముందర పడాలి? ఎప్పుడు వీళ్ళందరికీ కూడా అన్ని దొరకాలి. ఇది అధికారుల అలసత్వమే పక్కాగా. ఇటు మరి ప్రభుత్వం కూడా ఎందుకు దీనిపైన దృష్టి పెట్టట్లేదు? మరి సివిల్ సప్లై శాఖ కూడా సీరియస్గా ఉందా లేదా? అసలు దీనిపైన ఇస్తా అని ఉన్నదా లేదా ఉద్దేశం? ఎప్పటిదాకా ఇస్తుంది? ఇంకా ఎన్ని రోజులకి ఇస్తుంది? పేదోడు చూసేది గివ్వే. ఇల్లు వచ్చిందా, లేకపోతే కార్డు వచ్చిందా, లేకపోతే నాకు రైతు బంధు పడ్డదా, లేకపోతే రైతు భరోసా పడ్డదా, గివ్వే. నువ్వు ఆకాశ హర్మాలు నిర్మిస్తున్నావా, లేకపోతే మూసీ దగ్గర పెద్ద రివర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నావా, లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి చేస్తున్నావా? ఈ అభివృద్ధిని అంతా కూడా పెద్దగా వాళ్ళు చూడరు. ఇదంతా వేరే కాస్మోపాలిటన్ సిటీలో చూస్తారేమో కానీ అక్కడ మాత్రం చూసే పరిస్థితి ఉండదు. పేదలు ఊర్లలో ఉండేదంతా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు గవిట్లనే ఉంటారు. సో వాళ్ళకి అవి కూడా అందించకపోతే ఇక మరి మిమ్మల్ని ఏమనాలి? ఈ అధికారులు ఎందుకు ఇంత డిలే చేస్తూ ఉన్నారు? అప్లై చేసుకొని ఎన్ని రోజుల దాకా వెయిట్ చేయాలి వాళ్ళు? అదేనే చెప్పురు కదా, ఎప్పటిలోపు అవుతుంది? దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు, అటు పక్క పని చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అంటూ ఉన్నారు.